హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు పుస్తకంలోని మొదటి పాఠమైనటువంటి దానశీలము అనే పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే దానశీలము పాఠ్యభాగాన్ని రచించిన కవి బమ్మెరపోతన. ఈ పాఠంలోని ప్రతి పద్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా ప్రవేశిక. ఇచ్చిన మాట తప్పకపోవటం, తాను సంపాదించిన దానిలో శక్తి మేరకు దానం చేయడం, తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించడం అనేవి మానవులకు ఉండవలసిన మహిత గుణాలు. అతిథి అంటే తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చేవాడు. అభ్యాగతుడంటే పిలవకుండా వచ్చేవాడు. అయితే అతిథి అభ్యాగతులను ఆదరించడం అనేవి మానవులకు ఉండవలసిన గొప్ప గుణాలు. మన పురాణాలలో, చరిత్రలో ఇటువంటి మహనీయుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉన్నది. ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు వారించిన, హెచ్చరిస్తున్న వామనుని కోరిక మేరకు దానం చేస్తాడు. ఆ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణీయ శైలిలో ఆస్వాదిద్దాం. అయితే ముందుగా మొదటి పద్యం చూద్దాం. మత్తేబ పద్యం. కులమున్ రాజ్యమున్ దేశమున్ నిలుపు మీకుబ్జుండు విశ్వంబరుడల తింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమంగళడే మాన్పనుకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీదానము గీనమున్ భనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. వదాన్యోత్తమ అంటే దానములలో ఉత్తమమైనటువంటి వాడ, అంటే దానములలో గొప్పవాడ అని అర్థం. కులమున్ అంటే ఈ కులాన్ని, అంటే నీ యొక్క కులాన్ని. రాజ్యమున్ అంటే నీ రాజ్యాన్ని. తేజమున్ నీ పరాక్రమాన్ని. నిలుపుము నిలుపుకో. ఈ కుబ్జుండు ఈ పొట్టివాడు అంటే ఇక్కడ వామనుడు అని అర్థం. విశ్వంభరుడు విశ్వమునంతా భరించేవాడైనటువంటి విష్ణుదేవుడు. అలతిన్ కొద్ది మాత్రమే అంటే తేలికగా. పోడు వెళ్ళిపోడు అంటే పోయేవాడు కాదు అని. త్రివిక్రమ స్ఫురణ వాడై అంటే 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని ధరించిన వాడై అని అర్థం. బ్రహ్మాండమున్ అంటే బ్రహ్మాండమంతా కూడా, అంటే భువన గోళమంతా. నిండున్ నిండిపోతాడు. మాన్పన్ ఇతన్ని ఆపడానికి. ఒకండు కలడే అంటే ఒక్కడైనా ఉన్నాడా అని అర్థం. నా పలుకులు నా యొక్క మాటలు. కర్ణంబులన్ చెవులతో. ఆకర్ణింపు వినుము. ఈ దానము గీనమున్ ఈ చెడు దానాన్ని ఇవ్వలదు చేయవద్దు. ఆవర్ణిన్ ఆ బ్రహ్మచారిని, ఇక్కడ ఆ బ్రహ్మచారిని అంటే వామనుణ్ణి అన్నమాట. పనుపుము పంపించివేయి అని అర్థం. అయితే దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణుమూర్తి కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు. 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరూ ఇతడిని ఆపలేరు. నా మాట విను. ఈ దానం గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని వామనుడిని పంపించివేయి అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అంటున్నాడు. అయితే ఈ పద్యంలోని కొన్ని పదాలను చూద్దాం. వ్యుత్పత్తి అర్థాలు చూడండి ఒక్కసారి. విశ్వంభరుడు సర్వమును భరించువాడు విష్ణుమూర్తి. వదాన్యుండు మిక్కిలిగా ఇచ్చేవాడు మంచి దాత. త్రివిక్రముడు 3 లోకాలను 3 అడుగుల చేరి ఆక్రమించినవాడు విష్ణువు అని అర్థం. తర్వాత చూద్దాం వచనం. అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలితలోచనుండై యశస్వీట్లనియే. అని అంటే అని చెప్పి, ఇట్లు ఈ విధంగా, హితంబు శుభమును అంటే మేలుకోరి, పలుకుచున్న అంటే మాట్లాడుతున్న, కులాచార్యునకు అంటే తన రాక్షస వంశానికి గురువైనటువంటి శుక్రాచార్యునితో, క్షణమాత్ర నిమీలిత లోచనుండై, క్షణమాత్ర అంటే క్షణకాలము, నిమీలిత అంటే మూసుకున్న,
లోచనుండై అంటే కన్నులు కలవాడై, అంటే కొద్దిసేపు కన్నులు మూసుకున్నవాడై అని అర్థం. యశస్వి అంటే కీర్తిమంతుడైన బలిచక్రవర్తి అన్నమాట ఇక్కడ. ఇట్లనియే అంటే ఇలా చెప్పాడు, అంటే బలిచక్రవర్తి శుక్రునితో ఈ విధంగా పలికాడు. ఏమని అంటే అని అయితే ఈ పద్యానికి ఈ వచనానికి మనం భావాన్ని చూద్దాం. అని ఈ విధంగా తన వంశగురువు అయిన శుక్రాచార్యుడు తన మేలు కోరి చెప్పుతుండగా క్షణకాలం కన్నులు మూసుకుని కీర్తిమంతుడైనటువంటి బలిచక్రవర్తి గురువుతో ఇలా పలికాడు. ఏ విధంగానో ఇప్పుడు చూద్దాం. సీసపద్యం. నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిదియ యర్థంబున్గామంబు యశమును వృత్తియునెయ్యది ప్రార్థింపనిత్తుననియు నర్దలోబంబు నర్థిన్ బొమ్మనుటెట్లు పలికి లేదను కంటెన్ బాపమెద్ది ఎట్టి దుష్కర్మనుని నే భరించెదన్ గాని సత్యహీనుని మోవజాలననుచు. దుష్కర్ముని అంటే చెడ్డవాడిని అని అర్థం. దుష్కర్ముని అంటే చెడ్డవాడు. అయితే ఈ పద్యంలోని పదాలు ఒకసారి చూద్దాం. అని అంటే అని, ఈ విధంగా అని అర్థం. మహాత్మక, మహాత్మక అంటే ఓ మహానుభావ, ఓ మహానుభావ అంటే శుక్రాచార్య. నీవు నీవు నిజము సత్యాన్ని, ఆనతిచ్చితి అంటే చెప్పావు అంటే ఉపదేశం చేశావు అన్నమాట. మహిని అంటే లోకంలో, ఈ భూమండలంలో. గృహస్థ ధర్మంబుల్ అంటే గృహస్థులు పాటించవలసిన ధర్మాన్ని. ఇదియా ఇదే. అర్థంబున్ ధనాన్ని. కామంబున్ కామమును. యశమును కీర్తిని. వృత్తియున్ జీవనాధారమును. ఎయ్యది ఏది. ప్రార్థింపన్ అడిగినా అంటే ఇమ్మని కోరినా కూడా. ఇత్తున్ ఇస్తాను. అనియున్ అని వాగ్దానం చేసి కూడా. అర్థలోభంబునన్ అంటే ధనముపై పిసినార్తనంతో. ఆర్తిన్ అర్తిన్ అంటే యాచకుని. అర్తిన్ అంటే యాచకుని. పొమ్మనుట వెళ్ళి పొమ్మనడం. ఎట్లు ఎలా. పలికి లేదనుట అంటే ఇస్తానని చెప్పి తరువాత లేదు అని చెప్పడం కంటే అని అర్థం. పాపమెద్ది అంటే పాపం ఏముంది. తొల్లి అంటే పూర్వము. తొల్లి అంటే పూర్వము. తర్వాత పద్యం చూద్దాం. తేటగీత పద్యం. బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగ కంజచ్చు కంటెన్ బలికి బొంకక నిజమునన్ బరంగు కంటెన్ మానధనులకు భద్రంబు మరియున్ గలదే. భూదేవి అంటే భూమాత, భూదేవి. ఎట్టి దుష్కర్మునిన్ అంటే ఎంత చెడ్డ పనులు చేసేవాడినైనా అని అర్థం. నేను భరించెదన్ భరిస్తాను అంటే అతని బరువును మోస్తాను. కానీ అంటే కానీ కూడా. సత్యహీనునిన్ అంటే సత్యము మాట్లాడని వానిని అంటే ఆడిన మాట తప్పిన వాడిని అని అర్థం. మోవజాలన్ మోయలేను. అనుచున్ అంటూ. బ్రహ్మతోడన్ బ్రహ్మగారితో. పలుకదే చెప్పలేదా అంటే చెప్పింది కదా అప్పుడు అని అర్థం. సమరునం నుండి సమరమునం నుండి అంటే యుద్ధంలో ఉండి. తిరుగకన్ అంటే వెనుతిరగక. చచ్చు కంటెన్ అంటే వీరమరణం పొందడం కంటే. పలికి బొంకక అంటే మాట కట్టుబడి అంటే ఏంటి అంటే అన్నమాట అనలేదని అబద్ధం చెప్పకుండా అని అర్థం. నిజమునన్ అంటే సత్యంతో. పరగు కంటెన్ అంటే ప్రవర్తించుట కంటే అంటే బ్రతుకుట కంటే ప్రవర్తించుట కంటే అని అర్థాలు వస్తాయి. మానధనులకున్ అభిమానమే ధనంగా కలవారు ఎవరు. అభిమానవంతులకు. భద్రంబు శుభప్రదమైనది అంటే మంచిది. మరియున్ గలదే అంటే మరొకటి ఉంటుందా ఉండదు అని అర్థం.
అయితే ఓ మహాత్మా, నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థులు పాటింపవలసిన ధర్మము కూడా ఇదే. అర్థం, కామం, కీర్తి, జీవనాధారం అనే వాటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కన్నా పాపం లేదు. పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వాడినైనా భరిస్తాను, కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పింది కదా. యుద్ధంలో వెనుకకు తిరగకుండా వీరమరణం పొందడము, మాటకు కట్టుబడి మాటకు కట్టుబడి వీరమరణం మానధన్యులైన వాళ్లకు మేలైన మార్గాలు కదా అని అంటారు. తర్వాత మూడో పద్యం చూద్దాం. కంద పద్యం. దాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములు నొకటంజేకురు భంగిన్ చిత్రముగ దాతకీవియుం బాత్రము సమకూరు నట్టి భాగ్యము గలదే. దాత్రిని అంటే భూమండలంలో, హలికునకును అంటే రైతుకు, సుక్షేత్రమున్ అంటే మంచి భూమి, బీజములన్ అంటే మంచి విత్తములు, ఒకటన్ ఒకే చోట, చేకురు భంగిన్ అంటే దొరికిన విధంగా అంటే లభించినట్లుగా, చిత్రమున్ అంటే మనోజ్ఞంగా ఆశ్చర్యంగా, దాతకున్ దానం చేసేవాడికి, ఈవియున్ దానం చేయడానికి ధనము, పాత్రమున్ దానం పుచ్చుకొనే యోగ్యుడైన స్వీకర్తయును అంటే తీసుకునే అతను, సమకూరునట్టి అంటే దొరుకునట్టి, భాగ్యము అదృష్టము, కలదే ఉంటుందా అని అర్థం. అయితే పద్యం యొక్క అర్థాన్ని చూద్దాం. రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకటం చాలా అరుదు. అట్లే దాతకు తగినంత ధనము, దానిని గ్రహించడానికి ఉత్తముడైన వ్యక్తి దొరికే అదృష్టం లభించడం కూడా అంతే అరుదు కదా అని అర్థం. అయితే తర్వాత శార్దూల పద్యం చూద్దాం. కారే రాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతింబొందరే, వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే, భూమిపైన్ బేరైనం గలదే, శిబి ప్రముఖులున్ బ్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు, వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. ముందుగా చూద్దాం. భార్గవ అంటే ఎవరు? భార్గవ అంటే శుక్రాచార్యుని ఇక్కడ సంబోధించడం జరిగింది. భృగు వంశంలో పుట్టిన ఓ శుక్రాచార్య అని అర్థం. కారే రాజులు అంటే పూర్వం నందు రాజులు లేరా, ఉన్నారు కదా అని అర్థం. రాజ్యముల్ అంటే రాజ్యాలు, కలుగవే లేవా అంటే ఉన్నాయి కదా అని అర్థం. గర్వోన్నతిన్ అంటే అధికమైన గర్వాన్ని, వారు అంటే అటువంటి రాజులు, ఏరి అంటే ఎక్కడున్నారు, సిరిన్ సంపదలను, మూట కట్టుకొని, పోవంజాలిరే వెళ్ళగలిగారా, భూమిపైన్ ఈ లోకంలో, పేరైనన్ వారి పేరైన, కలదే ఉన్నదా, శిబి ప్రముఖుల్ అంటే శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలైన రాజులు, యశకాములై కీర్తిని కోరుకున్న వారై, ప్రీతిన్ సంతోషంతో, కోర్కులు యాచకుల కోరికలు, ఈరే ఇచ్చియుండలేదా అంటే ఇచ్చారు అని అర్థం. ఇక్కాలమున్ అంటే ఈనాటికి, వారలన్ ఆ శిబి చక్రవర్తి వంటి దాతలను, మరచిరే అంటే మర్చిపోయారా, లోకులు మర్చిపోలేదు కదా అని అర్థం ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి, ఆచార్య పూర్వం రాజులు ఉన్నారు, ఎంతోమంది రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి, వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు, కానీ వారెవరూ ఈ సంపదలను మూట కట్టుకొని పోలేదు, ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగలలేదు. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా
అడిగిన వారి కోరికలు తీర్చలేదా? ఈనాటికి లోకం మరవలేదు కదా వారందరినీ అని ఇక్కడ ఎవరంటున్నారు అంటే శిబి చక్రవర్తి గురించి గొప్పగా బలి అంటున్నారు. తర్వాత పద్యం చూద్దాం. కందపద్యం. ఉడుగని క్రతువుల వ్రతములన్ బొడగనంజననట్టి పొడవు పొడవునన్ గురిచై ఎడిగెడినట నను బోటికిన్ నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. మహానుభావ, మహానుభావ అంటే ఏంటి? ఓ మహాత్మక అని అర్థం. ఉడుగని అంటే మానని అంటే నిరంతరాయంగా అని అర్థం. క్రతువులన్ అంటే యజ్ఞములతో, వ్రతములన్ అంటే పుణ్య సాధనాలుగా పురాణాల్లో చెప్పబడిన వ్రతాలతో, పొడగనన్ అంటే చూడ్డానికి, చననట్టి అంటే వీలు కానట్టి, పొడవు అంటే పొడవుగా, పొడవు అంటే విష్ణుమూర్తి రూపం పొడవైనటువంటి రూపం అన్నమాట. కురుచై అంటే పొట్టిదై అంటే తన గొప్పతనాన్ని తగ్గించుకొని అర్థం. అడిగినట అంటే 3 అడుగుల నేలను ఇమ్మని అడిగాడట. అంటే ఇక్కడ విష్ణుమూర్తి తన గొప్పతనాన్ని తగ్గించుకొని చిన్న పొట్టివాడి అయినట్టుగా చిన్నగా తన గొప్పతనాన్ని తగ్గించుకొని 3 అడుగుల నేలను అడిగినాడు. నన్ను బోటికి అంటే నా వంటి చక్రవర్తికి, ఇష్టార్థంబుల్ అంటే ఇష్టమైన వాటిని, ఇష్టార్థంబుల్ అంటే ఇష్టమైన వాటిని, ఇడరాదే అంటే ఇయ్యవద్దా అని అర్థం. అయితే చూద్దాం ఒకసారి. మహాత్మక శుక్రాచార్య ఎడతెగకుండా యజ్ఞాలు చేసిన, పుణ్యవ్రతాలు ఆచరించిన విష్ణువును చూడ్డానికి వీలు పడదు కదా. అటువంటి గొప్పవాడైన విష్ణువు పొట్టివాడై అడుగుతున్నాడు. మరి అటువంటప్పుడు అతడు కోరిన దానాన్ని ఇవ్వడం కంటే నా వంటి వాడికి ఇంకేం కావాలి అని బలి అంటున్నారు శుక్రాచార్యునితో. తర్వాత పద్యం చూద్దాం. తర్వాత పద్యం మత్తెబ పద్యం. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైనన్ గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజభవుండభ్యాగతుండైన నౌదిరుగన్ నేరదు నాదు జిహ్వా వినుమా ధీవర్య వేయేటికిన్. చూద్దాం ఒకసారి పద్యం యొక్క పదాలని తాత్పర్యాలు. ధీవర్య అంటే బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడా, బుద్ధిమంతుల్లో గొప్పవాడైనటువంటి ఓ శుక్రాచార్య అని అర్థం ఇక్కడ. నిరయంబైనన్ అంటే నరకం అనేది దాపురించినా కూడా, నిబంధనమైనన్ అంటే బంధనం ప్రార్థించినా కూడా, ధరణి నిర్మూలంబైనన్ అంటే ధరణి అంటే భూమండలం అంటే రాజ్యం అంతా కూడా, నిర్మూలంబైనన్ అంటే పూర్తిగా నశించిన, దుర్మరణంబైనన్ అంటే చెడ్డ చావు సంభవించినా కానీ, కులాంతమైనన్ అంటే వంశం అంతరించినా కూడా, నిజమునన్ రాని అంటే నిజంగా సంభవించని వస్తే రాని, కానిమ్ము పో అంటే ఏది జరిగితే అది జరగనియ్యి అని అర్థం. అభ్యాగతుండు అంటే ఆ వచ్చిన అతిథికి, హరుడైనన్ అంటే ఈశ్వరుడైన, హరి అయినన్ అంటే విష్ణుమూర్తి అయిన, నీరజభవుడు అంటే పద్మం సంభవుడైన బ్రహ్మ అయినన్ అంటే అయినా కూడా, బ్రహ్మ అయినా కూడా, అవును అంటే కావచ్చు, విను అంటే నా మాట వినండి, వేయి అంటే 1000 మాటలు అంటే అనేక మాటలు ఎందుకు అన్నమాట, ఏటికి అంటే ఎందుకు, నాడు నాదు జిహ్వ అంటే నా యొక్క నాలుక, తిరుగన్నేరదు అంటే మారు మాట పలకదు అంటే నేను ఇచ్చిన మాట మళ్ళీ వెనక్కి తగ్గదు, ఇచ్చిన మాట అదే ఉంటుంది, నా మాట మళ్ళీ వెనక్కి రాదు, నేను పలికిన మాట అని అర్థం. అయితే చూద్దాం ఒకసారి తాత్పర్యం. ఓ పండితోత్తమ, నాకు
నరకం దాపురించిన బంధనం ప్రాప్తమైన మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైన నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశమంతా నశించినా సరే, ఏమైనా కానీ ఏదైనా రాని వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ అనే త్రిమూర్తులలో ఎవరైనా సరే నా నాలుక వెనుకకు తిరగదు అనగా ఆడిన మాట మాత్రం తప్పను. ఎందుకు ఈ వేల కొద్ది మాటలు, ఎందుకు అనవసరపు మాటలు అని బలి అంటున్నారు. ఆట వెలిది పద్యం. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాకలేమి వచ్చుగాక, జీవధనములైనం జడుగాక పడుగాక, మాట దిరుగలేరు మానధనులు. బ్రతుకు వచ్చుగాక అంటే ఏదో రకంగా లేక గొప్పగాను జీవిస్తే జీవించవచ్చు, బతికితే బతకవచ్చు అని అర్థం. బహుబంధనములైన అంటే అనేక ప్రతిబింబాలు కలిగిన, అంటే అనేక కష్టాలు కలిగిన. వచ్చుగాక అంటే వస్తే రావచ్చు. లేమి దారిద్ర్యం. వచ్చుగాక అంటే వస్తే రావచ్చుగాక. జీవధనములైన అంటే ప్రాణము, ధనము ఏది అయినా. చెడుగాక అంటే చెడిపోతే చెడిపోగాక. పడుగాక అంటే జీవితమే పడిపోవుగాక అంటే మరణం రావచ్చు అని. మానధనులు అంటే అభిమానమే ధనంగా కలవారు, అభిమానవంతులు. మాట అంటే అన్న మాటను, ఇచ్చిన మాటను. తిరగలేరు అంటే తప్పలేరు, పలికి లేదనలేరు. తాత్పర్యం: ఏదో రకంగా బాగా బతికితే బతకవచ్చు, లేదా పెక్కు కష్టాలకు గురి కావచ్చు అంటే అనేక కష్టాలు రావచ్చు, పేదరికం రావచ్చు, ప్రాణానికి ధనానికి చేటు సంభవిస్తే సంభవించవచ్చు. చేటు అంటే అపాయం, చెడు అన్నమాట. చివరకు చావు సంభవించినా సరే మానధనులు ఇచ్చిన మాటను తప్పలేరు కదా అని అర్థం. వచనం: అయ్యవసరమున అంటే ఆ అవసరం, ఆ సమయం నందు, అప్పుడు ఆ సమయం నందు అన్నమాట. తర్వాత పద్యం ఆట వెలది. ధనుజలోకన దుర్దయిత వింధ్యావళి రాజవదన మదమరాల గమన వటుని కాళ్ళు గడుగా వరహీమ ఘటమున జలముందెచ్చే భర్త సన్న ఎరిగి. రాజవదన అంటే చంద్రుని వంటి ముఖం కలిగినది అని అర్థం. మదమరాల గమన అంటే మదించిన హంస నడక వంటి నడక కలిగినది. ధనుజలోకనాథు అంటే రాక్షస లోకానికి ప్రభువైనటువంటి బలిచక్రవర్తి యొక్క దయిత అంటే భార్య అయిన. వింధ్యావళి అంటే వింధ్యావళి అని పేరు గల బలిచక్రవర్తి యొక్క భార్య. వటుని అంటే బ్రహ్మచారి అయిన వామనుని యొక్క. కాళ్ళు కడుగన్ అంటే కాళ్ళు కడగడానికి ఇచ్చేటప్పుడు దానం ఇచ్చే దాత, దానం తీసుకొని వారి కాళ్ళు కడగాలి అని అర్థం. వరహేమ ఘటమునన్ అంటే శ్రేష్టమైనటువంటి బంగారు కలశముతో. భర్త అంటే తన భర్త అయిన బలిచక్రవర్తి యొక్క. సన్న ఎరిగి అంటే సంజ్ఞను గమనించి, అంటే బలి చేసినటువంటి సైగను గమనించి. జలమున్ అంటే నీటిని. తెచ్చెన్ అంటే తెచ్చింది. తాత్పర్యం: అని ఈ విధంగా బలిచక్రవర్తి మాట్లాడుతుండగా చంద్రబింబం వంటి ముఖము, రాజహంస వంటి నడకయు కలిగిన అతని భార్య వింధ్యావళి భర్త యొక్క సైగను గమనించింది. ఆ బ్రహ్మచారి కాళ్ళు కడిగి దానం చేయడానికై శ్రేష్టమైనటువంటి బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది అని అర్థం. వచనం: అయ్యవసరమునన్ గపటవటునకు నద్దానవేంద్రుడు ఇట్లనియే. నద్దానవేంద్రుడు ఇట్లనియే అని అర్థం. ఇట్లనియే అతను అప్పుడట్లా ఏమంటున్నాడో చూద్దాం. అయ్యవసరమునన్ అంటే ఆ సమయంలో. అయ్యవసరం అంటే ఆ సమయంలో అని అర్థం. కపటవటునకు అంటే మాయా బ్రహ్మచారి. ఎవరిక్కడ?
వామనుకని అర్థం. అద్దానవేంద్రుడు అంటే ఆ రాక్షస చక్రవర్తి. ఎవరిక్కడ? బలి. ఇట్లనియే అంటే ఇలా చెప్పాడు. అయితే తాత్పర్యం చూద్దాం. అప్పుడు మాయావటుడైన వామనునితో బలి చక్రవర్తి ఈ విధంగా పలికాడు అని అర్థం. మాయావటుడు అంటే ఎవరిక్కడ? వామనుడు. వామనుని రూపంలో వచ్చింది ఎవరు? విష్ణుమూర్తి అన్నమాట. తర్వాత పద్యం చూద్దాం. కంద పద్యం. రమ్మా మానవకోత్తమా లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తుందెమ్మా యడుగులనిటు రానిమ్మా కడుగంగవలయు నేటి కిందడయన్. అయితే చూడండి ఈ పద్యం యొక్క అర్థాలు. మానవకోత్తమ అంటే బాలకులలో శ్రేష్ఠుడా అంటే ఓ బాల బ్రహ్మచారి అని అర్థం. రమ్మ అంటే రమ్ము. నీ వాంఛితంబు నీ కోరిక అంటే నీవు అడిగిన 3 అడుగుల నేలను కోరిక అడిగిన కోరికను అని అర్థం. లేదనక అంటే కాదనకుండా. ఇత్తున్ అంటే ఇస్తాను. లెమ్ము లేవయ్యా. ఇటువైపు ఈ వైపు. అడుగులన్ నీ పాదాలను. అడుగులనంటే నీ పాదాలను. తెమ్మ అంటే తెమ్ము తీసుకొని రమ్ము అన్నమాట. కడుగంగ వలయున్ కడుగాలి అంటే నీ పాదాలను శుభ్రం చెయ్యాలి. తడయన్ అంటే ఆలస్యం చేయడం. ఏటికిన్ అంటే ఎందుకు. తాత్పర్యంతో ఓ బ్రహ్మచారి లేవయ్యా, ఇటు రావయ్యా, నీవు అడిగింది లేదనకుండా ఇస్తాను, నీ పాదాలు కడుగనిమ్ము, ఇంకా ఆలస్యం దేనికి అని బలిచక్రవర్తి వామనుని అంటున్నాడు. తర్వాత పద్యం కంద పద్యం. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణమఖిల నిగమాంతాళం కరణము భవ సంహరణము హరిచరణము నీటన్ గడిగే నసురోత్తముడున్. అసురోత్తముడున్ అంటే రాక్షస రాజైన బలిచక్రవర్తియును. సురలోక సముద్ధరణము అంటే దేవతల సమూహాన్ని కష్టాల నుండి ఉద్ధరించేది అని అర్థం. అంటే మొత్తం మీద దేవతల కష్టాలను పోగొట్టేది అని అర్థం అన్నమాట. నిరత శ్రీకరణము. నిరత అంటే ఏంటి? ఎల్లప్పుడూ. శ్రీ అంటే సంపదలను. కరణము అంటే కలిగించేది అంటే మేలు కలిగించేది. అఖిల నిగమాంతల కరణము అంటే అఖిల అంటే సమస్తమైన. నిగమాంత అంటే ఉపనిషత్తులకును. అలంకరణము అంటే అలంకారమైనది. ఉపనిషత్తులకు అలంకారమైనది. భవసంహరణము అంటే చావు పుట్టుకలు అనే బంధములను తెంపి మోక్షాన్ని సమకూర్చేది అయినా అని అర్థం. హరిచరణమును అంటే శ్రీహరి పాదాన్ని అంటే వామనుని పాదాన్ని అన్నట్టు. అంటే విష్ణుమూర్తి పాదాన్ని వామనుని రూపంలో వచ్చాడు కదా, వామనుని యొక్క పాదాన్ని అంటే విష్ణుమూర్తి పాదాన్ని. నీటన్ అంటే నీటితో. కడిగెన్ అంటే కడిగాడు. తాత్పర్యం చూద్దాం. బలిచక్రవర్తి వామనుడిగా వచ్చిన విష్ణుమూర్తి పాదాన్ని నీటితో కడిగాడు. ఆ పాదము దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలము మేలు కలిగించేది, అన్ని ఉపనిషత్తులకు అలంకారమైనది, భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని సమకూర్చేది అని అర్థం. తర్వాత వచనం. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరమునం జల్లుకొని వార్చి దేశకాలాది పరిగణంబు చేసి. అంటే ఇట్లు అంటే ఈ విధంగా. ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు అంటే ధరణీసుర అంటే
బ్రహ్మాండ బ్రాహ్మణునైన వామనుని యొక్క అని అర్థం. ధరణి అంటే భూమి అని అర్థం వస్తుంది, కానీ ఇక్కడ ధరణీసురు అంటే బ్రాహ్మణుడైన వామనుని యొక్క అని అర్థం. దక్షిణ చరణ అంటే కుడి పాదాన్ని, ప్రక్షాళనంబు చేసి అంటే కడిగి, వామపాదంబు అంటే వామనుని యొక్క ఎడమ పాదాన్ని కూడా కడిగి అంటే కడగడం. తత్పావన జలంబు అంటే తత్ అంటే ఆ, పావన అంటే పవిత్రములైన, జలంబు అంటే నీటిని, శిరంబుననంటే తలపై, చల్లుకొని అంటే చల్లుకోవడం, చల్లుకొని, వార్చి అంటే ఆచమనం చేసి, దేశకాలాది అంటే ప్రదేశము కాలము మొదలైన వాటిని అని, పరిగణంబు చేసి అంటే లెక్కించి. తాత్పర్యం: బలిచక్రవర్తి వామనుని కుడిపాదాన్ని ముందు కడిగి ఆ తర్వాత ఎడమ పాదాన్ని కడిగి సైతం కడిగాడు. పవిత్రమైన ఆ పాదములు కడిగిన నీటిని తన శిరస్సుపై చల్లుకున్నాడు, ఆచమనం చేశాడు, దేశము కాలము మొదలైన వాటిని లెక్కించాడు అని అర్థం. శార్దూల పద్యం చూద్దాం. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం ధాస్యామి యంచుం క్రియాక్షిపృండై ధనుజేశ్వరుండు వడుగుం జేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారవోసి భువనం బాచర్యము బొందగన్. ధనుజేశ్వరుండు అంటే రాక్షసులకు ప్రభువైనటువంటి బలిచక్రవర్తి అని అర్థం. క్రియా అంటే క్రియా క్షిప్రుండై అంటే దానం చేసే పనిలో తొందరగలవాడై, వడుగున్ అంటే బ్రహ్మచారి అయిన వామనుడిని, వడుగున్ అంటే బ్రహ్మచారి అయిన వామనుడిని, చేసాచి అంటే తన చేతిని ముందుకు చాచి, పూజించి అంటే పూజ చేసి, విప్రాయ అంటే బ్రాహ్మణుని కొరకు అంటే బ్రాహ్మణుడును, ప్రకటవ్రతాయ అంటే ప్రసిద్ధమైన బ్రహ్మచర్య వ్రతం పూనిన వాని కొరకు, విష్ణు స్వరూపాయ అంటే విష్ణుమూర్తి వంటి స్వరూపము కలవాని కొరకు, వేద ప్రామాణ్య విదే అంటే వేద నియమాలను తెలిసిన వాని కొరకు, భవతే అంటే నీ కొరకు, త్రిపాద ధరణి అంటే త్రిపాద ధరణి అంటే 3 అడుగుల నేలను, దాస్యామి అంటే ఇస్తున్నాను, అంచున్ అంటే అని చెప్పుతూ, బ్రహ్మపీతమని అంటే బ్రహ్మప్రీతమని, ఈ దానం చేయడం వల్ల బ్రహ్మకు తృప్తి కలుగుగాక అని, భువనంబు అంటే లోకమంతా, ఆశ్చర్యాన్ని, పొందగన్ పొందేటట్లు, ధారవోసెన్ నీటిని ధారగా వామనుని చేతిలో పోశాడు. తాత్పర్యం చూద్దాం. బలిచక్రవర్తి తన చేతులు చాపి వామనుణ్ణి పూజించాడు. బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన బ్రహ్మచర్య వ్రతం కలవాడవు, విష్ణు స్వరూపుడవు, వేదాల ప్రమాణతను తెలిసిన వాడవు అయిన నీకు 3 అడుగుల నేలను దానం చేస్తున్నాను అని చెప్పి పరమాత్మనకు తృప్తి కలుగుగాక అంటూ వెంటనే వామనుడి చేతిలో నీటిని ధారగా పోశాడు. అది చూసి లోకము ఆశ్చర్యపడింది అని అర్థం. తర్వాత పద్యం చూద్దాం. కందపద్యం. బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూతనాయకుడగుడం గలకలమని దశదిక్కులు. కందపద్యం. బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూతనాయకుడగుటం గలకలమని దశదిక్కులు, బలి బలి అని పొగడే భూత పంచకమనఘ. బలి చేసిన దానముకు అంటే బలి చేసినటువంటి దానానికి, అనఘ అంటే ఓ పుణ్యాత్ముడా అని అర్థం.
నలినాక్షుడు అంటే తామరలు వంటి కన్నులు కల విష్ణుమూర్తి అంటే ఇక్కడ వామనుడు. నిఖిల భూత నాయకుడు అంటే అన్ని భూతాలకు అధిపతి, అన్ని ప్రాణాలకు అధిపతి అన్నమాట. అగుటన్ అవడం చేత, బలి అంటే బలి చక్రవర్తి, చేసినట్టి చేసినట్టి, దానమునకున్ అంటే భూదానానికి, దశ దిక్కులన్ అంటే 10 దిక్కులు, కలకలమని అంటే కలకలలాడి, భూత పంచకము అంటే పంచభూతములను, పంచభూతాలేవి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ 5 కూడా పంచభూతాలన్నమాట. ఈ పంచభూతాలన్నీ బలి అని అంటే బలి అని అంటూ పొగెడెన్ అంటే పొగిడాయి. ఈ పద్యానికి తాత్పర్యం చూద్దాం. ఓ పరీక్షిత్తు మహారాజా, విష్ణుమూర్తి భూతాలు అన్నింటికీ ప్రభువు. అటువంటి వామనుడికి బలిచక్రవర్తి దానం చేయగా దిక్కులు అన్నీ కలకలలాడాయి. పంచభూతాలు బలి అని పొగిడాయి అని అర్థం. అనగా అంటే పాపలేని పరీక్షిత్ మహారాజు అని అర్థం. దశ దిశలు అంటే 10 దిశలు. 10 దిశలు ఏవి అవి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము, ఊర్ధ్వదిశ, అధోదిశ, ఈ 10 దిశలు. పంచభూతాలేమో 5: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవన్నీ కూడా. ఇంతటితో మొదటి పాఠమైనటువంటి దానశీలం అనే పాఠ్య భాగం గురించి మనం వాటిలో ఉన్నటువంటి పద్యాల గురించి అర్థ తాత్పర్యాలతో క్షుణ్ణంగా తెలుసుకున్నాము. మరో వీడియోలో మరొక విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.